హాయ్ అందరికీ నమస్కారం. మోటివేషనల్ ట్రాప్ సిరీస్ కి స్వాగతం. ఎప్పుడైనా సరే విజయ క్షణాల నుంచి కాకుండా పరాజయ క్షణాల నుంచి లెజెండ్ గా తయారైనటువంటి వాళ్ళు ఎదిగినటువంటి తీరు మనకి స్ఫూర్తినిస్తాయి అనేటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నటువంటి సిరీస్. సో వీటిలో చిరంజీవి గారి గురించి, రొనాల్డో గురించి ఆల్రెడీ 2 చేయటం జరిగింది. ఈ రోజు ఆసక్తి ఓర్పు కలిస్తే లెజెండ్స్ తయారవుతారు అనేటువంటి దానికి ఉదాహరణ. కొన్ని సందర్భాల్లో జీవితం గాగిపోతుందేమో అనిపిస్తుంది, కానీ నమ్మకం, ప్రణాళిక, యాక్షన్ విధిని తిరగరాస్తుంది అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ లయనల్ మెస్సీ. ఎవరు మెస్సీ? తెలిసినటువంటి వ్యక్తి, ఫుట్బాల్ లెజెండ్. 17 సీజన్స్ లో 672 గోల్స్, 778 గేమ్స్ లో క్లబ్స్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. 2022 ఫీఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాని విజయ పతాకాన్ని అందించినటువంటి క్రీడాకారుడు. 8 బ్యాలన్ డి ఓర్ అవార్డ్స్ అంటే ఫుట్బాల్లో విశేష ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి అవార్డు. 2015 నుంచి 2025 మధ్యలో 8 సార్లు అందుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ ఆన్ దిస్ ప్లానెట్. మరి ఇంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి మెస్సీ బాల్యం ఎలా గడిచింది? ఎటువంటి కష్టాలు లేవా? వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నాడు అని చూస్తే, అర్జెంటీనాలో జన్మించినటువంటి మెస్సీ చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫుట్బాల్ మీద ఆసక్తి పెరగటం, ఫుట్బాల్ ఆడుతూ ఉన్నటువంటి సందర్భంలో, అంటే దాన్ని నేర్చుకునేటువంటి సందర్భంలో 11వ ఏట కుటుంబాన్ని కుదిపేసేటువంటి ఒక వార్త వాళ్ళకి తెలిసింది. అదేమిటి అంటే మెస్సీలో గ్రోత్ హార్మోన్ డిసీజ్ GHD ఉంది. సో అందువల్ల ఆయన హార్మోన్లు పెరుగుదల అనేటువంటిది ఏజ్ ప్రకారం జరగట్లేదు అనేటువంటి వార్త వాళ్ళకి తెలిసింది. మరి దీనికి ట్రీట్మెంట్ చేయటం కోసం నెలకి $1000 ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కానీ కుటుంబం అంతటి ఖర్చును భరించలేనటువంటి పరిస్థితి. కానీ అప్పటికే ఫుట్బాల్ నేర్చుకుంటున్నటువంటి మెస్సీ అతనిలో ఉన్నటువంటి ఒక స్పార్క్ చూసినటువంటి లోకల్ ఫుట్బాల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంత స్పాన్సర్ చేయడానికి ప్రయత్నించారు చందాలు వేసి. కానీ వాళ్ళు కూడా కొంతకాలం అయ్యేటప్పటికి చేయలేనటువంటి పరిస్థితి. కానీ స్పెయిన్ కి సంబంధించినటువంటి ఫుట్బాల్ క్లబ్, బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు గుర్తించి, వాళ్ళు ఈయన యొక్క టాలెంట్ ను గుర్తించి వాళ్ళు స్పాన్సర్ చేస్తానన్నారు. సో అర్జెంటీనా నుంచి స్పెయిన్ కి మారాల్సినటువంటి పరిస్థితి 13 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని వదిలేసి, అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలియదు, హోమ్ సిక్, ఏడుస్తూనే అక్కడికి వెళ్ళి చాలా రాత్రులు ఏడ్చినటువంటి రాత్రులు గడిపాడు బార్సిలోనాలో మెస్సీ. సో ఈ విధంగా 13 సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళినటువంటి స్పెయిన్ వెళ్ళినటువంటి మెస్సీ 17వ ఏట బార్సిలోనా సీనియర్ టీమ్ మెంబర్ అయ్యాడు. అక్కడి నుంచి చరిత్ర సృష్టిస్తూ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డును కూడా అతను సొంతం చేసుకున్నాడు. సో కాబట్టి అంటే చిన్నతనంలో వచ్చినటువంటి కష్టాలను అధిగమించి అక్కడి నుంచి నేర్చుకుంటూ అక్కడి నుంచి స్ట్రెంథన్ అవుతూ ఎదిగినటువంటి ఇలాంటి గొప్పవారు ఎంతో మంది వ్యక్తులు. కానీ మనం చూస్తే ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటిది, సో ఆ గ్రేట్నెస్ అబ్సెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో పెరిగిపోయి, సో ఆ ముందు ప్రయాణాన్ని మానేసి ఆ చివరి ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం చూస్తాం. కానీ ఈ లెజెండ్స్ ఎదిగినటువంటి సందర్భం, వాళ్ళు గట్టిపడినటువంటి సందర్భం, సో వాళ్ళు ఉన్నత స్థితికి రావడానికి ఉపయోగపడిన సందర్భం, వాళ్ళు లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్స్. సో అందుకే మెస్సీ స్టోరీ అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. ఇక్కడి నుంచి మనకి చెప్పేది ఏమిటంటే, ఆయన స్టోరీ మనకి చెప్పేది ఏమిటంటే, యువర్ సైజ్ డస్ నాట్ డిఫైన్ యువర్ గ్రేట్నెస్ బట్ యువర్ స్పిరిట్ డస్.